ఉంటారని అంటారు. అయితే ఆలయ స్తంభాలను నిలబెట్టిన విధానం, స్తంభాలను చెక్కిన విధానం, విశాలమైన ముఖద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మించినట్టుగానే కనిపిస్తుంది. అమ్మవారి గుడి లోపలి భాగాల్లోని స్తంభ శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీస్తు శకం 10వ శతాబ్దంలో నిర్మించబడి ఉంటుందని, మరో శాసన ప్రకారం ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించి ఉండవచ్చని ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. క్రీస్తు శకం 625 ప్రాంతంలో ఈ ఆలయాన్ని అమ్మవారికి నిర్మించాడు. అనంతరం కాకతీయులు అమ్మవారిని తమ ఇలువేలుపుగా కొలిచారు. రుద్రమదేవి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించకుండా భోజనం కూడా చేసేది కాదు. గణపతి దేవ చక్రవర్తి కాలంలో ఎర్రన అనే మంత్రి ఈ ఆలయానికి పార్శ్వంలో ఉన్న తటాకాన్ని తవ్వించి భూదానం కూడా చేశాడు.